అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ప్రివీలింగ్ వేజెస్ H1 వాళ్ళకి ఈ పర్మ్ సర్టిఫికేషన్కి రెండింటికి అంటే పీడబ్ల్యూడీ ఏదైతే తీసుకుంటారో మీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అప్పుడు దీనికి వేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ యాక్చువల్గా ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను. అయితే ఏంటంటే నాకు తెలిసి ఎవరు చూసినట్లేరు. అది ఎందుకంటే ఒక పర్టికులర్ వీడియోలో నేను రెండు కలిపి పెట్టేటప్పటికి మోస్ట్ ప్రాబ్లీ ఆ లాస్ట్ పార్ట్ ఇంకా బోర్ కొట్టినట్టుంది, తీసేసినట్టున్నారు. సో ఇప్పుడు నేను షార్ట్ పెట్టాను, దాంట్లోదే ఒక ముక్క. దానికి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏదో వేజ్ లెవెల్స్ పెరుగుతున్నాయంట కదా సార్, H1B వాళ్ళకి కూడా పెరుగుతున్నాయట కదా వేజ్ డిటర్మినేషన్, కొత్త రూల్స్ వస్తున్నాయంట, అదేంటి కొంచెం డీటెయిల్స్ చెప్పండి, దాని మీద వీడియో చేయండి అని చెప్పేసి యాక్చువల్గా సరే మళ్ళీ చేద్దామని డిసైడ్ అయ్యా నేను. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నిన్న పెట్టిన వీడియో ఉంది కదా, ఏది కొత్తగా రాబోతున్నటువంటి H1B సిస్టమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి, దానికి ఎలా క్యాల్కులేట్ చేస్తారో మీరు చెప్పలేదు, లాటరీ సిస్టమ్ అది ఇది అని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు. అయితే ఆ లాటరీ సిస్టమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ వేజ్ లెవెల్స్ ఏంటి, దాని పర్సంటైల్ ఏంటి, అదంతా నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రాపర్గా సపరేట్ వీడియో ఒకటి చేశాను నేను. మీరు మిస్ అయ్యి ఉంటే కనుక దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు వెళ్ళి చూడండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ టాపిక్ రిపీటెడ్ చెప్పి బోర్ కొట్టించడం ఎందుకని చేయలేదన్నమాట. జస్ట్ క్విక్ రీక్యాప్. దాంట్లో ఏంటంటే కొత్తగా వచ్చే సిస్టంలో ఆబ్వియస్లీ 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. వేజెస్ ఇవన్నీ పక్కన పెడదాం, మనం ఆ తర్వాత మాడుకుందాం. కానీ జస్ట్ జనరల్ లాటరీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు ఏంటంటే మీరు లాటరీలో అప్లై చేశారు, మీ లాటరీలో మీ అప్లికేషన్ పికప్ అయితే మీకు ఎంప్లాయర్ H1 అనేది ఫైల్ చేస్తాడనమాట. అప్పుడు LCA తీసుకుని ఇంత శాలరీ ఇస్తున్నా అని చెప్పి ఫైల్ చేస్తాడు. అది ప్రాసెస్ యాక్చువల్గా. ప్రెసెంట్ ఏంటంటే స్టిల్ సేమ్ లాటరీ ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా మారదు. సో ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చేసి సింపుల్గా లాటరీ సిస్టమే, మళ్ళీ మీరు లాటరీలోకి వెళ్ళాల్సిందే. అయితే మీ హై శాలరీ, లో శాలరీ, మీడియం శాలరీ అలా ఉంటాయి కదా. సో అయితే ఏంటంటే 1, 2, 3, 4ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక లాటరీ టికెట్ కొంటున్నారండి, $1 పెట్టి ఒక లాటరీ టికెట్ కొంటున్నారు, తగిలితే మీకు $1 million వస్తాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సింపుల్గా లెవెల్ 4 వేజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి $1కే 4 లాటరీ టికెట్లు ఇస్తారు. ఓకే, లెవెల్ 3 వాళ్ళకి 3 లాటరీ టికెట్లు ఇస్తారు, లెవెల్ 2 వాళ్ళకి 2 లాటరీ టికెట్లు ఇస్తారు, లెవెల్ 1 వాళ్ళకి $1కి ఒకే లాటరీ టికెట్ ఇస్తారు అనమాట. ఇప్పుడు ఈ నలుగురిలో లక్కీ ఫెలో ఎవరు చెప్పండి? లెవెల్ 4 వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒకటి పోయింది, రాలేదు, నెంబర్ 1 రాలే, నెంబర్ 2 రాలే, నెంబర్ 3 రాలే, నెంబర్ 4 రాలే, ఇక రానట్టే, బ్యాడ్ లక్ అనమాట. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పోయింది, నెంబర్ 4 పిక్ అయింది, అంటే మీకు ఒక ఛాన్స్ అనమాట. అంటే 4 ఛాన్సుల్లో 3 పోయినా స్టిల్ మీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది. లెవెల్ 3 వాళ్ళకి 2 పోయినా ఇంకొక ఛాన్స్ ఉంటుంది, లెవెల్ 2 వాళ్ళకి 1 పోతే 1 ఉంటుంది, లెవెల్ 1 వాళ్ళు బ్యాడ్ లక్ అనమాట. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ప్రెసెంట్ లాటరీ సిస్టంలో ఎలా ఉందో మీకు వచ్చింది, రాలేదా, రాలేదు. సో ఇంకా ఆ లెవెల్ 1 కన్నా తక్కువ శాలరీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి అప్లికేషన్ ఆబ్వియస్గా అడ్మిట్ చేయరనమాట. సో అది సింపుల్ యాజ్ దట్. మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ ఇవాళ టాపిక్ ఏంటంటే, ఈ రెజ్ జీఓవిలో ఒక రూల్ అనేది పెట్టారు వీళ్ళు. ఏంటి అంటే వేజ్ కొత్తగా H1B వాళ్ళకి పర్మ్కి వేజ్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు, హయ్యర్ వేజెస్ చేయాలి అనేసి ఆ ప్రపోజల్ OMB వాళ్ళకి పంపించారనమాట. ఓకే, ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి పంపిస్తే వాళ్ళ ప్రపోజల్ ఓకే చేస్తే వీళ్ళు దీన్ని ఫెడరల్ రిజిస్టర్లో పెడితే 30 to 60 days టైం తీసుకుని ఆ టైం ప్రకారం వచ్చినటువంటి కామెంట్స్కి వాళ్ళు ఆన్సర్ చేసి ఆ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ఆ రూల్సే ఉంటాయి అనమాట. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. మీరైతే జాగ్రత్త చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీరు చాలా మిస్ అవుతున్నారు. ఎందుకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 minutes 6 minutes చూసి వీడియో తీసేస్తున్నారు. అందుకని చెప్పేసి మీరు ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు మిస్ అవుతున్నారు. ఓకే, సో వీలైతే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇదేంటంటే, నిన్న పర్టికులర్ పెట్టినటువంటి వీడియోకి ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు, దరిద్రుడా అది ఇది అనుకుంటూ. మీరు మీ ఇంట్లో పెరిగినట్టు కూడా మీరు అబ్రాడ్ వచ్చిన తర్వాత ఉండాలంటే కుదరదండి. మీరు ఒక దేశం వచ్చినప్పుడు కొంత డీసెన్సీ అనేది నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి చూడకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోల వలన చాలా యూజ్ ఉంది. నాకు ఇప్పటికీ 10-15 మంది ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ, P1 B2 ఏజ్డ్ పేరెంట్స్ కానీ, వాళ్ళందరూ నా వీడియోలు చూసిన తర్వాత ఎలా మాట్లాడాలో నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీసాలు వచ్చినాయంట. అంటే నా వల్ల లక్షల మంది, కోట్ల మంది బాగుపడపోయినా అట్లీస్ట్ ఒక 10 మందికి హెల్ప్ అయిపోయింది కదా. 10 మందికి వీసాలు వచ్చినాయి, నాకు వాళ్ళు థ్యాంక్ యూ చెప్పి మెసేజ్లు పెట్టారు.
సార్ మీ వీడియో చూసిన తర్వాత మాకు అవేర్నెస్ వచ్చింది, మా వీసా వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. ఇప్పుడు మీరు అలా బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి నేనేమన్నా మీ ఆస్తి తీసుకున్నానా, లేకపోతే మీ పొలం రాపించుకున్నానా, లేకపోతే మీ డబ్బులు దెబ్బైనా లేదు కదా. ఒక జస్ట్ జనరల్ అవేర్నెస్ వీడియో చేస్తున్నా. మీరు కాంట్రడిక్ట్ చేయాలనుకుంటే నేను చెప్పేది తప్పు అంటే హ్యాపీగా పెట్టచ్చు. చాలామంది పెడతారండి కామెంట్స్లో, హెల్దీ కామెంట్స్ పర్ఫెక్ట్గా. సార్ ఇది కరెక్ట్ కాదు సార్, ఇదంటే ఓకే సారీ అండి నాకు తెలియదు, నేను నెక్స్ట్ చెక్ చేసి మళ్ళీ రీసెర్చ్ చేస్తా అని చెప్పి పెడతా. నేను ఏం ఫీల్ గాను. కానీ ఆ వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది చూసారా, మీ ఇంట్లో మీరు ఎలా పెరిగారో సొసైటీలో కూడా అలా ఉండాలనుకుంటే కష్టము. మీ దేశంగా దేశం వచ్చినప్పుడు కొంత నేర్చుకోండి, బిహేవియర్ అనేది నేర్చుకోండి. ఆల్రెడీ ఇండియన్స్ అబ్రాడ్లో మనల్ని చూస్తేనే ఒక రకంగా చీప్గా చూస్తున్నారు. మీరు ఇంకా ఇలాంటి చీప్ బిహేవియర్ చేస్తే బాగుండదు. ఓకే, సో ఇది నేను చెప్దాం అనుకుంది. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే మీకు నేను ప్రాక్టికల్గా స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఒకటి ఏంటంటే ఆ పర్టికులర్ reg.gov.లో RIN నెంబర్ ఉన్నటువంటి ఇది ఫైల్ ఏంటి, సో దాని తర్వాత మీ వేజ్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉంటాయి కదా ఫ్లాగ్ సిస్టంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్లో ఎలా చెక్ చేసుకోవాలి మీ శాలరీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ చూడండి, reginfo.gov అని ఉంది కదా, దాంట్లో ఈ పర్టికులర్ 125 ఇప్పుడు మీకు ఈ 125 AC30 అనేది ఈ నెంబరు. మీరు ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి కొడితే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆ డాక్యుమెంట్ దొరకచ్చు. రైట్, చూసారు కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఆ వెబ్సైట్లో మీరు 1205 AC30 అనే నెంబర్ కొడితే ఆ నెంబర్ తోటి పెట్టారనమాట. ఇది OMB వాళ్ళకి పంపించిన దాని లింక్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఈ లింక్ వాడుకొని ఫెడరల్ రిజిస్టర్లో అప్డేట్ అవుతుంది. ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో 1205 AC30 అనేది కామన్ అనమాట. సో ఇప్పుడు ఈ నెంబర్ తోటి మనం ఓపెన్ చేస్తే ఓకే, చూసారు కదా, ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేస్తే ద రూల్ హ్యాస్ నాట్ బీన్ పబ్లిష్డ్ ఇన్ యూనిఫైడ్ ఎజెండా అంటుంది. బట్ అదే నెంబరు మీరు గూగుల్లోంచోనో ChatGPTలోంచో మీరు యాక్సెస్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. నేను అలానే ఓపెన్ చేశాను యాక్చువల్గా. ఒక్కసారి బ్యాక్ వెళ్తే పెండింగ్ రివ్యూ ఇది రైట్, పెండింగ్ రివ్యూ మీద కొట్టండి. ఓకే, ఎందుకు ఈ 1205 AC30 కొడితే ఆ ఎర్రర్ వచ్చిందో తెలుసా మీకు? దీని లింక్ వచ్చేసి trans.state.gov అని ఇంకొక వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ పోస్ట్ చేస్తారు, దాని తర్వాత దీంట్లో పోస్ట్ చేస్తారు, దీని తర్వాత ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేస్తారు. 3 లింక్స్ ఉంటాయి అనమాట. అందుకని ఆ లింక్ కొడితే ఆ ఎర్రర్ వచ్చింది. పెండింగ్ రివ్యూ మీద కొడితే ఓపెన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు అంటే ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ H1B, ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ H1B అండ్ పర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. ఇది వాళ్ళు OMBకి పంపించారనమాట. అంటే ఏంటంటే మేము H1B వాళ్ళ జీతం ఇంక్రీజ్ చేయబోతున్నాము, తర్వాత పర్మ్ ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ జీతం కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాము, మీరు రివ్యూ చేసి ఓకే చేయండి, చేస్తే మేము ఫర్దర్గా దాన్ని పబ్లిష్ చేస్తాం ఫెడరల్ రిజిస్టర్లో అని పంపించారనమాట. ఇది యాక్చువల్గా ద స్టార్ట్ అనమాట. state.trans తర్వాత reg.info.gov తర్వాత ఫెడరల్ రిజిస్టర్, ఈ మూడిటికి లింక్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ రూల్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డౌన్ ద లైన్ H1 వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా మీరు ఎక్స్టెన్షన్స్ కాకుండా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కానీ లేకపోతే ఎవరైనా సరే న్యూ LCA ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుద్ది. ఎప్పటి నుంచి అంటే వీళ్ళు ఫెడరల్ రిజిస్టర్లో పెట్టాక అది రూల్ ఓకే అయిన తర్వాత వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు ఆ డేట్ నుంచి వాళ్ళు ఈ శాలరీ ఇంక్రీజ్ చేసిన శాలరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1,00,000 ఉందండి, ఒక జాబ్ ఏ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఏకి $1,00,000 జీతం ఉందనుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఈ ఇంక్రీజ్ చేసి ఆ జాబ్ ఏని $1,50,000 చేశారనుకోండి. ఆ చేసి రూల్ ఫైనల్ అయ్యి ఓకే చేసిన డేట్ నుంచి ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో కొత్త LCA ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ ఆ $1,50,000 అప్లికబుల్ అనమాట. అది మీరు ఎలాగైనా సరే ఇండియా నుంచి H1 అప్లై చేసుకుని LCA మీ ఎంప్లాయర్ తీసుకున్నా, లేదు యుఎస్లో చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయ్యి కొత్త జాబ్ వచ్చి మీరు తీసుకున్నా, ఆ పర్టిక్యులర్ డేట్ వరకు మీకు అది అప్లికబుల్ కాదు. మీరు ఎక్స్టెన్షన్ తీసుకున్నా లేకపోతే ఏం చేసినా. అది కాకుండా మీరు ఓన్లీ ఎక్స్టెన్షన్ తీసుకున్నారనుకోండి, మీరు అదే జాబ్లో ఉన్నారు, అదే జీతము, అదే రోలు, అదే పొజిషను, అదే లొకేషన్, మీరు ఏం మారలేదు, జస్ట్ మీ H1 అయిపోయింది, ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు, అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అప్పుడు ఇది అప్లికబుల్ కాదు. ఎప్పుడైతే మీరు కొత్త LCA తీసుకుంటారో చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కానీ
లేకపోతే మీ H1 అయిపోయింది, మీ కంపెనీ మారదాం అనుకుంటున్నారు, ప్రాజెక్ట్ అయిపోయింది, వేరే ప్రాజెక్టు లొకేషన్ మారింది, సో ఇట్లాంటివి ఏమేమైతే కొత్త అప్డేట్ చేద్దాం అనుకుంటారో H1B అమెండ్మెంట్స్కి, అప్పుడు మీరు ఈ న్యూ రూల్లోకి వస్తారనమాట. సో అది ఈ చేంజ్ ఆఫ్ ప్రపోజల్. దాంతోపాటు ఈ పర్మ్ ప్రాసెస్ కూడా ఏంటి అంటే, నెక్స్ట్ ఆమె మొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీ చెప్పింది కదా, ఎవరైనా సరే గ్రీన్ కార్డులు అప్లై చేసుకోవాలి అంటే, మీ కన్సల్టెంట్లు కానీ మీ కంపెనీలు కానీ అప్లై చేయాలి అంటే, ఇక ముందు నుంచి వీళ్ళు తప్ప మనకి వేరే వాళ్ళు గత్యంతరం లేదు అని ప్రూవ్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే, మీ H1B శాలరీ బేస్ మీద మీకు I-140 అప్లై చేయడం అనేది కుదరదు ఇక నుంచి. అదే ఈ ప్రపోజల్ ఓకే, ఈ రేట్లు పెంచితే ఓకే. శాలరీ వాళ్ళు ఇప్పుడు మీకు H1కి 1,00,000 అన్నారు అనుకోండి, పర్మనెంట్గా ఉండాలంటే 2 లక్షలు అన్నారు అనుకోండి, మీరు ఓకే నేను ఈ ఎంప్లాయీని పర్మనెంట్గా ఉంచుకుంటా, 2 లక్షలు ఇచ్చానా పర్లేదు అని చెప్పి మీ కన్సల్టెన్సీ కానీ మీ కంపెనీ కానీ వాళ్ళకి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత ఆ I-140 అప్రూవల్స్, గ్రీన్ కార్డ్, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో H1B అండ్ పర్మ్ అని మెన్షన్ చేశారు వీళ్ళు. కాబట్టి రెండిటి శాలరీస్ కూడా మారుస్తారు. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా కొత్తగా రాబోయేటువంటి రూల్స్ ఏమేమైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఉన్నాయో, మీకు మీ శాలరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఒక్కసారి మీరు ఇక్కడ ఈ వెబ్సైటు flag.dol.gv, మీకు ఈ 2 లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఇది నేను హోమ్కి వెళ్ళి మీకు ఫ్రెష్గా స్టార్ట్ చేసి చూపిస్తాను నేను. రైట్, ఇది ఉంది కదా ఈ వెబ్సైట్ flag.dol.gvలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ వేజ్ డేటాలోకి వెళ్ళండి. వేజ్ డేటాలోకి వెళ్తే OFLC వేజ్ సెర్చ్ అని కొట్టారనుకోండి, దీంట్లో మీకు ఇక్కడ నుంచి అన్ని రకాల డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ ద డేటా సర్వీస్. ఇప్పుడు ఏ ఇయర్లో ఎంత శాలరీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు 2026, 25 to 26 చెప్పాను కదా, ఎవ్రీ జూన్ జూలైకి శాలరీస్ పెరుగుతూ ఉంటాయి. సో కిందది 24, 25 మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఓపెన్ చేసుకొని 2 స్క్రీన్ షాట్లు పక్క పక్కన పెట్టుకొని అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది దాని ప్రకారం ఎంత పెంచబోతున్నారు అనేది కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 2026 ఈ ప్రెజెంట్ పెరిగినటువంటి ఏదైతే మొన్న జూలైకి పెరిగినటువంటి రూల్స్ ఏమున్నాయో అవి చూద్దాం. శాలరీస్ ఇండస్ట్రీ, ఆల్ ఇండస్ట్రీ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏదో జస్ట్ అప్రాక్సిమేట్ ఒకటి చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ అని కొట్టండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను సాఫ్ట్వేర్ డెవలపర్స్ తీసుకున్నా. స్టేట్ వచ్చేసి ఏదో ఒకటి పికప్ చేసుకుందాం. ఏం పికప్ చేసుకుందాం అంటే సరే ఫ్లోరిడా పికప్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ మీరు చెక్ చేసుకోవచ్చు. కౌంటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక మీకున్న రిలవెంట్ చూసుకోండి. నేను అప్రాక్సిమేట్ ఏదో జస్ట్ సింపుల్గా చూపిస్తున్నా. బే కౌంటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, చేసుకున్న తర్వాత మీరు ఇంకేమైనా సెర్చ్ క్రైటీరియా కావాలంటే మార్చుకోవచ్చు, లేదు అంటే జస్ట్ సబ్మిట్ కొడితే రైట్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తాను. నేను ఇక్కడ చూస్తే మీకు లెవెల్ 1 వేజ్ వచ్చేసేసి అవర్లీ అయితే $35 పే చేయాలి. ఆ పర్టికులర్ జాబ్కి ఆ పర్టికులర్ లొకేషన్లో 73,900 ఉండాలన్నమాట. ఓకే, లెవెల్ 2 వాళ్ళకి 95,000, లెవెల్ 3 వాళ్ళకి 117,000, లెవెల్ 4 వాళ్ళకి $139,000. సో ఈ H2B అనేది ఇది డిఫరెంట్ వీసా. H1B డిఫరెంట్, H2B డిఫరెంట్. కాబట్టి వాళ్ళకి ఎంత శాలరీ ఉండాలి అనేది ఇక్కడ ఉందన్నమాట. సో మనం అది H2B ఇగ్నోర్ చేద్దాం ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఈ శాలరీస్ ఏమైతే ఉన్నాయో అవి ఎట్ ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ ఇయర్ LCA ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఉండేటువంటి రూల్స్ అనమాట. కానీ ప్రెజెంట్ ఏంటి, ఒక్క వేజ్ బేస్ మీదే వెళ్తున్నాం. V4 లెవెల్ 1, 2, 3, 4 బేసెస్ మీద వెళ్ళట్లేదు. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రూల్స్ ఏమైతే ఉన్నాయో, బట్ ఈ శాలరీస్ ఏదైతే ఉందో ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉండవు. వీటికి 30%, 30 to 35% అప్రాక్సిమేట్లీ ఇంక్రీజ్ చేస్తాము అనేది సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ అనమాట. ఓకే, ఎంత చేస్తారు ఎగ్జాక్ట్లీ అనేది ఎవరికి తెలియదు. అప్రాక్సిమేట్ ఇప్పుడు ఈ 73,000 ఉంది కదా, ఒక 30 to 35 ఇంక్రీజ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అరౌండ్ ఒక 110K వచ్చే ఛాన్స్ ఉంది. అంటే లెవెల్ 1 ఆ పర్టికులర్ స్టేట్లో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్కి మీకు $1,00,000 రఫ్లీ నేను చెప్తున్నా. ఓకే, $1,00,000 దీని ప్రకారం
లెవెల్ 4 1,39,000ది మీకు ఆల్మోస్ట్ ఎంతకి వెళ్ళొచ్చు, దగ్గర దగ్గర 1,70,000 1,80,000కి వెళ్ళొచ్చు. ఒక 30% ఇంక్రీజ్ చేశారనుకోండి, 1,00,000కి 30,000 పెరిగినట్టే కదా. సో దాని ప్రకారం చూసుకుంటే ఎంత లేదన్నా మీకు ఒక 40-45,000 అయితే డెఫినెట్గా పెరుగుతుంది. దాని ప్రకారం మీకు 1,70,000 శాలరీ ఉంది అంటే మీకు 4 ఛాన్సులు ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగా స్టేట్ బై స్టేట్ చూస్తారనమాట. ఈ అన్ని స్టేట్లది కలిపేసి ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ డెవలపర్కి ఇప్పుడు మనం లొకేషన్ మార్చి మీకు సారీ టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోకుంటే జస్ట్ డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను నేను. ఫ్లోరిడా నుంచి మనం వేరే లొకేషన్ ఏదైనా మారుద్దాం. న్యూ జెర్సీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, న్యూ జెర్సీ కౌంటీ, అట్లాంటిక్ కౌంటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే రైట్, చూసారా ఆల్మోస్ట్ కొంచెం సిమిలరే. అయితే లెవెల్ 4 వచ్చేసి ఇక్కడ 152 ఉంది. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రూల్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ 152 ఇంటూ 30% ఇంక్రీజ్ చేసుకుంటే మీకు దగ్గర దగ్గర 2 lakhs అనమాట. సో ఈ శాలరీ ప్రకారం మీరు నెక్స్ట్ ఇయర్ H1 కాంపిటీషన్లో ఎవరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ, అది ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎట్లా ఉంటాయి రూల్స్ అనేది ఇంకా తెలియదు. ఎగ్జిస్టింగ్ వాళ్ళు మోస్ట్ ప్రాబబుల్లీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన రూల్లో వాళ్ళు ఇంక్రీజ్ చేసేటువంటి శాలరీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీకు అప్లికబుల్ అవుతుంది. కానీ ఇది ఏంటంటే కొత్త H1 ఎవరెవరైతే చేసుకుంటారో ఫ్రెష్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు H1 మీకు రావటము, లేకపోతే క్యాప్ ఎగ్జామ్లో H1 అప్లై చేసుకునే వాళ్ళు ఎవ్రీ ఇయర్ 85,000 అప్లికేషన్స్లో ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఇది మెయిన్. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, మీ వేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. ఎందుకు వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అంటే యాక్చువల్గా లేచిన దగ్గర నుంచి అందరూ ఎవరెవరైతే మాగా సపోర్టర్స్ ఉన్నారో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సపోర్టర్స్ అందరూ కూడా H1 చీప్ లేబరు, H1 చీప్ లేబరు, ప్రతి ఓడు H1 చీప్ లేబరు, H1 చీప్ లేబరు. అంటే ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది నిన్న మన కామెంట్లలో కూడా మెన్షన్ చేశారు, కన్సల్టెంట్ చెప్పడం $1,00,000 అంటాడు కానీ ఇచ్చేది మాత్రం 60,000 అని చెప్పి నా యూట్యూబ్ వీడియోలలో పెట్టారు. అలాగా ఎవరైనా సరే తక్కువ జీతాలకి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు రూల్ ప్రకారం నెక్స్ట్ కొత్తగా వచ్చే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే మీ కన్సల్టెంట్ మీకు 1,00,000 ఇస్తా అంటే 1,00,000 ఇవ్వాల్సిందే. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. వాడు 1,00,000 ఇస్తా అని చెప్పి 60,000 ఇచ్చేసి మిమ్మల్ని పెట్టేసుకోవడం అనేది చీప్ లేబర్ అంటే అదే అనమాట మీనింగ్. ఇది వీడియోలో చెప్దాం అనుకుంది, సారీ లెంగ్త్ ఎక్కువైపోయింది, మీకు డీటెయిల్గా చూపిద్దాం అని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.